జస్ట్ నౌ స్నానం అయితే అయింది. టైం 8:30 అలా అవుతుందన్నమాట ఇప్పుడు. సో రెడీ అవ్వాలి. క్యాంటీన్ అయితే చాలామంది జనాలు వస్తున్నారు, ఎందుకంటే వీక్ డేస్ కదా. ఎందుకంటే చాలా యూనిట్స్కి, చాలా స్ట్రీమ్స్కి పిలుస్తారనమాట. సో అందుకు కొద్ది బ్యాంక్ వెళ్తే బిల్ కౌంటర్ దగ్గర లైన్ ఉండదు, లేకపోతే దెబ్బ అయిపోతాం. సో ఇప్పుడు రెడీ అవుతాను. రెడీ అయ్యి బయటకు వచ్చాక క్యాంటీన్, నా ఆఫీస్ బ్లాక్, నేను అంత వర్క్ చేస్తాను. యాక్చువల్లీ నాది ఈరోజు మార్నింగ్ షిఫ్ట్, అంటే ఈ వీక్ అంతా మార్నింగ్ షిఫ్ట్ నాది. సో సో ఇది యాక్చువల్గా థర్డ్ డే అంటే ఆఫీస్కి. ఎక్కువ రోజులేదు, నా బ్యాగ్ పెట్టాను. ఇక్కడ థింగ్స్ అయితే ఏవి పోవు. ఈరోజు ఇది వేస్తా, బ్లాక్ ఐరన్ చేసుకున్నాను. ఎందుకంటే ఎంత లగేజ్ తెచ్చిన తర్వాత స్టఫ్ అంతా అయిపోయింది గట్టిగా. సో నలిగిపోయి, సో మళ్ళీ నిన్న ఐరన్ చేసుకున్నాను, ఇక్కడ ఐరన్ బాక్స్ ఉంటే. సో ఈరోజు ఇది వేస్తాను. చూడండి, నిన్నైతే ఫుల్గా మొత్తం మంచు పడింది తెల్లారి, కానీ ఇప్పుడు ఏం లేదు. చూసారు, ఇక్కడ ఈవెంట్ ఉంది ఈరోజు, డీజే నైట్ అంట. మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు. దీనికి ఇంకా ఆడిషన్స్, పెర్ఫార్మెన్స్కి, ఫ్యాషన్ షో, ఇంకా డ్యాన్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఈవినింగ్ 3:30 నుంచి 7:30 వరకు అవుతుంది. స్కూల్లాగా అవ్వకపోతే చాలు. సో చూద్దాం ఏమవుతుందో, ఎంత బాగా జరుగుతుందో నాకు తెలియదు. ఇదే నేను ఫస్ట్ టైం మీతో పాటు కలిసి వాచ్ చేయడం. అది షార్ట్స్ పెడుతుంటాను. ఈ డీజే నైట్కి ఈవినింగ్ ఉంటుంది కదా, చూడండి. నెక్స్ట్ ఇప్పుడే ఎండ వచ్చేసింది, గట్టిగా ఉందబ్బా ఇక్కడ. మా ఊరు నుంచి అక్కడ క్లైమేట్ వేరే, ఇక్కడ క్లైమేట్ వేరే. అంటే ఇదే నా ఫస్ట్ టైం అనమాట ఇంత దూరము వచ్చేసి శ్రీకాకుళం నుంచి ఇక్కడంతా ఇన్ని రోజులు జాబ్ కోసం హాస్టల్స్లోని, పీజీస్లోని, రూమ్లో గట్రా ఉండడం ఇదే నా ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్. ఇది వరకు నేనైతే చిన్నప్పటి నుంచి హాస్టల్ అయితే ఉండలేదు. సో అది మ్యాటర్. రెడీ అవుదాం, చలో. సో వాటర్ అయితే మార్చేసాను. సో మొత్తానికి అయిపోయింది. చాయ్ కాదు, కాఫీ. మిల్క్ పౌడరు 3 ప్యాకెట్స్ వేస్తే కానీ అవ్వట్లేదు, అంటే చిక్కగా రావట్లేదు. ఇది మామూలుగా వాటర్లో వస్తుంది. 3 వేస్తున్నాను, ఇది 2 వేస్తున్నాను, సరిపోద్ది. యాజ్ యూజువల్గా ఒకటి. ఇవి వేస్ట్. ఇవి మా ఫ్రెండ్, నేను పక్క రూమ్ ఉంటే అడిగి ఇచ్చేసాను. ఇది టీ ఐడి కార్డ్ నాదే, ఇది నిన్న వచ్చింది. సో దాన్ని తాగేసి పోదాం. ఇంకా రెడీ అవ్వలేదు, ఇట్స్ ఆన్ ప్రాసెస్. నా రూమ్ చూపిస్తాను చూడండి. నా బెడ్ ఎలా చేశానంటే అలా చేశాను. బెడ్ ఇలాగా చేసి వెళ్ళిపోతే ఆడే వచ్చి సర్దుకుంటాడు, మళ్ళీ మనం సర్దకెక్కలు. ఇందాక ఇన్సెట్ చేయలేదు కదా. మ్యాటర్ ఏంటంటే పక్క రూమ్ రెడీ అవ్వలేదు ఇంకా. మనకి ఎలాగో ఆఫీస్కి వెళ్తే VPN కనెక్ట్ అవ్వట్లేదు, యాక్సెస్ లేదట. నేను వాడుతున్న క్లయింట్ VPN కింద, తర్వాత ఆఫీస్ వైఫైకి. సో ECCలు ఉన్నాయి, చేసుకోవచ్చు. ఇక్కడైతే బాగా కనెక్ట్ అవుతుంది. సో అందుకే ఈ మధ్య కొంచెం ఇంకొక మెయిల్ మనం పెట్టేస్తే అయిపోతుంది, ఎక్స్ట్రా షీట్ కొద్దిగా పెట్టేస్తే. అది ఎలాగో ఆఫీస్కి వెళ్ళక తిరగడమే కదా, ఎందుకంటే VPN పని చేయదు. సో ఎవరు క్వశ్చన్ చేయరు. దట్టు నా టీం మొత్తం పూణేలోనే ఉన్నారు. సో నో ప్రాబ్లం, నో బడీ కెన్ ఆస్క్ మీ. సో అది మ్యాటర్. మెయిల్ పంపించాను. నాకు ఇంకా 2 డేసే ఉంది ఇక్కడ ECCలో. మళ్ళీ తర్వాత బ్యాక్ టు పీజీ కూడా మాట్లాడేశాను. తర్వాత ఇంకేంటంటే
మళ్ళీ నేను ఏప్రిల్లో వెళ్తాను ఇంటికి, లేదంటే వెళ్ళను. ఎందుకంటే మమ్మీ వాళ్ళు కాశీ వెళ్తున్నారు. సో ఏమో మరి చూద్దాం ఏమవుతుందో. ఇంకోటి ఏంటంటే నాకు రూస్టర్ లేదు, అంటే షిఫ్ట్ అయిన టేబుల్. ఎందుకంటే నా టీంలోని ఒక 3 అంటే టీంలోని ఇంకో సబ్ టీమ్ డివైడ్ చేశారు, అంటే స్పెసిఫిక్ ఒక ప్రాజెక్ట్ కోసమని. సో అది మా టీమ్స్లో. సో నాకు బ్యాకప్ లేదు. నేను లేకపోతే షిఫ్ట్లో ఎవరు ఉంటారు, అది నేనని కాదు, ఇంకొక 2 ఉన్నారు. సో వాళ్ళు లేకపోయినా వాళ్ళకి బ్యాకప్ ఎవరు లేరు. సో అదనమాట. ఇక్కడ బిల్డింగ్స్ అయితే ఓకే బాగానే ఉన్నాయి, కానీ లోపల నేను ఇంటీరియర్ ఆఫీస్కి క్యాబిన్స్ ఏవైతున్నా మరి ఆ తురుములా ఉంటాయి అనుకుంటే ఏం లేదు, అంత ఏం లేదు. దీంతో కంపేర్ చేస్తే పూణే డీసీ చాలా బెస్ట్. బెంగళూరు కూడా బాగానే ఉంటుందని నేను విన్నాను, కాకపోతే పూణే అయితే చాలా బాగుంటుంది. బెంగళూరుతో కూడా కంపేర్ చేస్తే పూణే డీసీ చాలా పెద్దది, 2 times బిగ్గర్ దాన్ దిస్. అది మమ్మీకి ఫోన్ చేయలేదు, మమ్మీకి ఫోన్ చేసి క్యాంటీన్కి వెళ్ళిపోదాం. చలో. పెట్టేసా. ఇది జిమ్. ఇక్కడ ఇది మా ఈసీసీ అకామిడేషన్ లోపలిది. వెండింగ్ మెషిన్, ఏటీఎంస్ అన్నీ ఉన్నాయి. వెండింగ్ మెషిన్, ఏటీఎంస్, బౌలింగ్, బాస్కెట్బాల్ కోర్ట్ బయట ఉంది, తర్వాత బేస్బాల్ పైన ఉంది. ప్రెజెంట్ అయితే అన్నీ ఫ్రీ, తర్వాత డబ్బులు చార్జ్ చేస్తారు అన్నమాట ఇవి. ఇప్పుడే మా బిల్డింగ్ నుంచి బయటకు వచ్చాము. బగ్గి ఇది 2 blocks, అది 17 or 18 బ్లాక్. ఇది మా బిల్డింగ్ ఈసీసీ. ఈ బిల్డింగ్కి యాక్సెస్ లేదు మాకు, అంటే JL6 JL అంటే మేనేజర్ కానీ సీనియర్ మేనేజర్ వాళ్ళకి అన్నమాట. ఇది సెంటర్ ఉంటుంది. మార్నింగ్ చూపించాను కదా, అక్కడ జరుగుతుంది డీజే నైట్. ఇది ఈసీసీ బిల్డింగ్, ఇదే చూపిస్తా. ఇదంతా ఈసీసీ బిల్డింగ్. అదే ఈసీసీ అంటే నథింగ్ బట్ అకామిడేషన్ బిల్డింగ్. చూడండి ఎంత ఉన్నారు ఫుల్గా. ఇక్కడ కూర్చోవచ్చు. బిల్ కౌంటర్లో కొద్ది తక్కువ ఉన్నారు కదా, దానికి వెళ్ళి ఏదో తినేద్దాం. అడిగేది కాదు షోకి. మధ్యాహ్నం అయితే అక్కడ ఫుడ్, ఇక్కడ కూడా ఫుడ్. ఇదే మా బ్లాక్ B6 4th floor. నాదైతే వచ్చా క్యాబ్. చేరలేదా? 1.9 GB వచ్చింది అప్డేట్. వైడ్ యాంగిల్ కూడా వెళ్తుందా? ఇప్పుడే బయటకు వచ్చేసాం. మళ్ళీ క్యాంటీన్, మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాం. టీవీ చూసుకోవచ్చు. అలాగా VPN పని చేయట్లేదు కదా. జస్ట్ నో తినేసి వచ్చాను. ఇంకా 1 hour వర్క్ చేస్తే అయిపోయి సఫా. మరి చేయని అవసరం లేదు. ఇంకా 3:30కి ఈవెంట్ వచ్చింది, స్టార్ట్ అవుతుంది. రిఫ్రెష్మెంట్ ఈవెంట్ 7:30 వరకు అవుతుంది అంతే. మార్నింగ్ చూపించాను కదా అది.
బ్యాక్ టు రూమ్. మళ్ళీ ఈరోజు ఇంకా 1 అవర్ చేస్తే అయిపోద్ది వర్క్. తర్వాత మార్నింగ్ చూపించా కదా ఈవెంట్, ఆ ఈవెంట్ ఒకటి ఉంది. ఇప్పుడు 3:30కి స్టార్ట్ అవుతుంది నుంచి 7:30 వరకు. ఈ డీజే ప్రోగ్రామ్ అయితే 6 నుంచి 7:30 వరకు అనమాట, అంతేనే. ఇప్పుడు ఈ కీస్ ఉన్నాయి కదా, ఈ కీస్ ఏమో వర్కర్స్ దగ్గర కూడా ఉంటాయి అన్నమాట. మనం ఉన్నా లేకపోతే వర్క్ చేసుకెళ్ళిపోతారు. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, మా దగ్గర నా బెడ్ రూమ్మేట్ దగ్గర ఒక కీ ఉంటుంది, నా దగ్గర ఒక కీ ఉంటుంది, 2 కీస్ ఉంటాయి కదా, మీరు ఎలా క్లీన్ చేస్తారు? మేము వెళ్ళిపోతే మేము ఉన్నప్పుడు వస్తారు, మీరు ఏ టైంకి వస్తారంటే ఆడ అంటున్నాడు, ఇగో ఇలా పాకెట్లో ఏదో తీసి ఇక మా దగ్గర 2 కీస్ ఉన్నాయి, మీరు ఉన్నా లేకపోతే మేము చేసుకెళ్ళిపోతాము అని చెప్పి అంటున్నాడు. అది సంగతి. 1 గంట అయిపోతుంది వర్క్. చక్క ల్యాప్టాప్ క్లోజ్ చేసి రిఫ్రెష్ అయ్యి కింద గెంతుకోవడమే, అది మ్యాటర్. ఓకే, డీజే అయితే మాత్రం నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే అవి మామూలుగా ఈ వ్లాగ్లో పెడితే అంతకేం ఉండదు నాకు తెలిసి. సో దాని షార్ట్స్ ఏవచ్చు, మంచి సాంగ్స్ గట్టి ఏమైనా వస్తే షార్ట్స్ అప్లోడ్ చేస్తాను. మామూలు చిన్న షార్ట్స్ 2 షార్ట్స్ అలాగ అప్లోడ్ చేస్తాను, అంతకుమించి మరి ఏం చేయను. ఇదైతే నేను రోజు వెళ్ళే ఆఫీస్ది అనమాట, సింపుల్ అంతే, ఇంకేం ఉండదు. ఎందుకంటే ఈ క్యాంపస్ దూరం, ప్రతిదానికి దూరం. ఎక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ దగ్గర, తర్వాత ఉప్పల్ దగ్గర, తర్వాత చార్మినార్ దగ్గర, ఈ 3 దగ్గర అనమాట, అంతే. సికింద్రాబాద్ వెళ్ళాలంటే మళ్ళీ దూరం అనమాట ఇక్కడ నుంచి. సో అదే మన ఇంకో క్యాంపస్ ఉంటుంది గచ్చిబౌలిలో, అక్కడైతే ఎక్కడ సాటర్డే కానీ సండే కానీ ఇక్కడ మాల్స్ గట్ట అన్నీ వెళ్ళినా ఈజీ టైం పాస్ చెప్తే. అదే ఇక్కడ అనుకో వెళ్ళలేం, అది. పైగా మనకి బైక్ ఒకటి లేదు, బైక్ ఉంటే ఈజీగా అయిపోతుంది, కానీ బైక్ ఒకటి లేదు. అదే బస్సెస్ అంటే ఈ ఎండలో నించొని చాలా తలనొప్పి వస్తాయి ఆ పనులన్నీ. సో ఇది నా డే అయితే ఇక్కడికి ఇలాగ ఎండ్ అయిపోతుంది. సో ఈ విధంగా, ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.